పెద్దింటమ్మ మహాతల్లి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచ్యాయ నిశ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబినే అని శంకరాచార్యుల వారి చేత స్తోత్రం చేయబడిన తల్లి ఆద్య కుటుంబిని శివుణ్ణి హాలాహలం తినమందా? ఎలా తినమందాయా అంటే శుకబ్రహ్మ నవ్వి అన్నారు, మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకు రింగమని సర్వమంగళ మంగళసూత్రమ్మునెంతమది నమ్మినదో. మింగుతున్నవాడు భర్తని తెలుసు, మింగుతున్నది హాలాహలమని తెలుసు. అలా మింగితే లోకంలో ఉన్న వాళ్ళందరూ రక్షింపబడతారని తెలుసు. తన మొగుణ్ణి ఎందుకు మింగమందో తెలుసా? తన మంగళసూత్రం మీద అంత నమ్మకమయ్యా. మాంగళ్యం తంతునానేనా మమ జీవనహేతునా కంటే బద్ధాని శుభగే తం జీవ శరదాంశతం అన్నాడు కదా. నేనున్నాను నీ గుర్తన్నాడు కదా మంగళసూత్రం కట్టినప్పుడు. నా మెళ్ళలో మంగళసూత్రం ఉండగా ఆయనకి ఏమవుతుందయా? పుచ్చేసుకోమన్నది ఆవిడ. కాబట్టి పుచ్చుకోమందయా. ఆవిడ సర్వమంగళాదేవత, ఆవిడే ఇతరుల యొక్క మాంగళ్యాలు నిలబెడుతుంది. ఆవిడ మాంగళ్యానికి ఇబ్బందా? అందుకుని పుచ్చుకోమందని.